బాలీవుడ్ నటి నోరా ఫతేహి, నటుడు సంజయ్ దత్ నటించిన కొత్త సాంగ్ సర్కే చునార్ తేరీ సర్కే పెద్ద వివాదానికి దారితీసింది. ఈ పాటలోని సాహిత్యం, దృశ్యాలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని తీవ్ర వ్యతిరేకత రావడంతో దీని హిందీ వెర్షన్ యూట్యూబ్ తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి తొలగించారు. అర్జున్ జన్య స్వర కల్పనలో మంగ్లీ పాడిన ఈ పాట తీవ్ర విమర్శలకు గురైంది. పాటలోని పదాలు మహిళలను చెడుగా చిత్రీకరిస్తున్నాయని చాలా మంది ఫిర్యాదు చేశారు. ఈ పాట కొరియోగ్రఫీపై కూడా నెటిజన్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. నోరా ఫతేహి పదే పదే చీరను పైకి కిందకి దించుతూ పైకి తీస్తూ ఉండే సన్నివేశాలు అసభ్యకరంగా ఉన్నాయని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సాంగ్ కాంట్రవర్సీ సోషల్ మీడియాకే పరిమితం కాకుండా న్యాయస్థానానికి కూడా చేరింది. ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ ఈ పాటపై సెన్సార్ బోర్డుకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ పాట మైనర్లకు అందుబాటులో ఉన్నందున భారత శిక్షా స్మృతిచ పోక్సో చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ పోలీసుల సైబర్ సెల్లో విడిగా ఒక ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ విషయమై జాతీయ మానవ హక్కుల కమిషన్ చిత్ర బృందానికి నోటీసు జారీ చేసింది. గాయకుడు అర్మాన్ మాలిక్, నటి కంగనా రనౌత్, క్రికెటర్ హర్భజన్ సింగ్ సహా పలువురు ప్రముఖులు సర్కే చునార్ తేరీ సర్కే పాటలోని సాహిత్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంగళవారం అంటే మార్చి 17న ఈ పాట హిందీ వెర్షన్ ను యూట్యూబ్ నుంచి తొలగించారు. హిందీ వెర్షన్ ను తొలగించినప్పటికీ కూడా కన్నడతో సహా ఇతర దక్షిణ భారత భాషల్లో ఈ పాట ఇప్పటికీ కూడా అందుబాటులో ఉంది. మరి వాటిని కూడా తొలగిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ సాంగ్ వివాదంపై స్పందించిన గీత రచయిత రకీబ్ ఆలం, నేను కన్నడ పాటను హిందీలోకి అనువదించాను, అంతేకాని నేను ఎలాంటి తప్పు చేయలేదు అని వివరణ ఇచ్చారు.